నమస్కారం. ఈరోజు మనం చరిత్రలోనే ఎంతో ఆశ్చర్యకరమైన, నమ్మశక్యం కాని ఒక అద్భుతమైన విశ్లేషణను చూడబోతున్నాం. యుద్ధం ముగిసిందని తెలియక లేదా నమ్మక ఏకంగా 29 సంవత్సరాల పాటు తన పోరాటాన్ని కొనసాగించిన ఒక సైనికుడి కథ ఇది. వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ. అసలు ఏం జరిగిందో, ఈ పత్రాలు, ఆధారాలు మనకు ఏం చెబుతున్నాయో ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోయి ఈ మిస్టరీని డీకోడ్ చేద్దాం. అసలు కథను అర్థం చేసుకోవాలంటే మనం నేరుగా 1974వ సంవత్సరంలోకే వెళ్ళాలి. ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి అప్పటికే దాదాపు 3 దశాబ్దాలు గడిచిపోయాయి. కాని ఆ దట్టమైన అడవిలో ఒక సైనికుడు అప్పటికీ ఒంటరిగా పోరాడుతూనే ఉన్నాడు. ఇక్కడ మనల్ని తొలిచే ఒక అతిపెద్ద ప్రశ్న: అసలు ప్రపంచ యుద్ధం ముగిసిందన్న కనీస సమాచారం కూడా లేకుండా ఒక మనిషి 29 ఏళ్లపాటు ఒంటరిగా అడవిలో ఎలా బ్రతకగలడు? ఇక్కడ మనం గమనించాల్సిన ఒక స్పష్టమైన వ్యత్యాసముంది. అదేంటంటే, ఒకవైపు 1974 నాటి ప్రపంచం అప్పటికే ఎంతో మారిపోయింది. కొత్త నగరాలు నిర్మితమవుతున్నాయి, దశాబ్దాల పాటు శాంతి సంబరాలు జరుగుతున్నాయి. కానీ సరిగ్గా అదే సమయంలో మరోవైపు హీరో ఒనోడా పరిస్థితి పూర్తిగా భిన్నం. చిరిగిపోయిన సైనిక దుస్తులతో, అప్పటికీ పాలిష్ చేస్తూ మెరుస్తున్న తుపాకీని పట్టుకుని ఫిలిప్పీన్స్లోని లుబాంగ్ దీవిలో ఒక అదృశ్య శత్రువుతో తనదైన అడవి యుద్ధం చేస్తున్నాడు. మారుతున్న ప్రపంచానికి, ఆ చిన్న దీవిలో అతను సృష్టించుకున్న అతని స్వంత ప్రపంచానికి మధ్య ఉన్న ఈ అంతరం నిజంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఇక ఎవరికీ అర్థం కాని ఈ సుదీర్ఘ యుద్ధం తాలూకు మొదటి భాగంలోకి వస్తే, హీరో ఒనోడా 1922లో ఇంపీరియల్ జపాన్లో జన్మించాడు. అసలు ఈ మొండితనం ఎక్కడిది అని ఆలోచిస్తే మనం అప్పటి జపాన్ సంస్కృతిని అర్థం చేసుకోవాలి. చక్రవర్తి కోసం ప్రాణాలర్పించడమనేది అప్పట్లో అత్యున్నతమైన గౌరవంగా భావించేవారు. పిల్లలకు లొంగిపోవడం అనే పదాన్ని అసలు నేర్పించేవారే కాదు. యుద్ధంలో ఓడిపోయి శత్రువులకు చిక్కడం కంటే చనిపోవడమే ఎంతో మేలనే ఒక కఠినమైన భావజాలాన్ని నూరిపోశారు. అతనిలో ఉన్న ఈ తీవ్రమైన మొండితనానికి పునాది ఎక్కడ పడిందో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. అయితే ఈ కథలో ఇంకో కీలకమైన కోణముంది. అదే అతని కఠినమైన సైనిక శిక్షణ మరియు అతనికి అందిన ఆదేశాలు. ఒనోడా గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అతను కేవలం ఒక సాధారణ సైనికులు కాదు. గూఢచర్యం మరియు గెరిల్లా పోరాటం నేర్పే నకానో సైనిక పాఠశాలలో శిక్షణ పొందిన ఒక ఎలైట్ ఆఫీసర్. ఇదొక అత్యున్నతమైన ఇన్స్టిట్యూట్. ఇక్కడ శత్రువుల గుట్టురట్టు చేయడం, దొంగ దెబ్బతీయడం మరియు ఎంతటి మానసిక ఒత్తిడినైనా తట్టుకునేలా కఠినమైన శిక్షణ ఇచ్చారు. ఒంటరిగా అడవిలో ప్రాణాలతో ఉంటూ గెరిల్లా పోరాటం ఎలా చేయాలో అతనికి ఇక్కడే ప్రత్యేకంగా నేర్పించారు. ఇదంతా ఒక ఎత్తైతే, ఇక్కడ అన్నిటికంటే కీలకమైనది అతని సైనికాధికారి ఇచ్చిన ఈ ఆఖరి పదునైన ఆదేశం: నువ్వు లొంగిపోకూడదు, అలాగని ఆత్మహత్య చేసుకోకూడదు. 3 లేదా 5 సంవత్సరాలు పట్టొచ్చు, కానీ మేము ఖచ్చితంగా నీకోసం తిరిగొస్తాము. ఈ మాటలొక్కసారి ఆలోచించండి. ఇవి అతని మనసులో ఒక శాసనంలా ముద్రించుకుపోయాయి. రాబోయే 3 దశాబ్దాల పాటు ఒంటరి అడవులో అతన్ని నడిపించిన ఒక సైకలాజికల్ యాంకర్ సరిగ్గా ఇదే. ఇక లుబాంగ్ దీవిలో అతను చేసిన నమ్మశక్యం కాని ఆ ఒంటరి పోరాటం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ఈ 2 విషయాలను పక్కపక్కన పెట్టి చూస్తేనే అసలు వాస్తవం మనకు అర్థమవుతుంది. చారిత్రక వాస్తవం ఏమిటంటే, 1945లో అణుబాంబుల దాడి తర్వాత జపాన్ అధికారికంగా లొంగిపోయింది. కానీ ఒనోడా వాస్తవం మాత్రం వేరు. జపాన్ లొంగిపోయిందని, యుద్ధం ముగిసిందని చెబుతూ ఆకాశం నుంచి లక్షల కొద్ది కాగితాలను ఆ అడవిలో చల్లారు. కానీ తాను పొందిన ఆ కఠినమైన శిక్షణ కారణంగా అవన్నీ శత్రువులు పన్నిన వలాని, ఇదొక తప్పుడు సమాచారమని అతను బలంగా నమ్మాడు. కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా వాటిని పూర్తిగా కొట్టిపారేశాడు. అసలు ఆ కఠినమైన అడవిలో దశాబ్దాల పాటు అతను ఎలా బ్రతికాడో ఈ జంగిల్ సర్వైవల్ వ్యూహాలు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. తలదాచుకోవడానికి కనీసం ఒక ఇల్లు కూడా లేదు కదా. పచ్చి అరటిపండ్లు, కొబ్బరికాయలు తినేవాడు. అప్పుడప్పుడు స్థానికుల పొలాల నుంచి బియ్యం, కూరగాయలు దొంగిలించేవాడు. విపరీతమైన ఆకలి వేసినప్పుడు కేవలం ఆకులు, అలములు తిని ప్రాణాలు నిలుపుకున్నాడు. ఒక పక్క పోలీసుల కళ్ళు గప్పుతూనే తన ఉనికిని ఇలా అద్భుతంగా కాపాడుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, మొదట్లో అతను ఒంటరివాడు కాదు. 3 సైనికులు అతనికి తోడుగా ఉండేవారు. కానీ ఈ టైంలైన్ గమనించండి. పరిస్థితి క్రమంగా ఎంత భయంకరంగా మారిందో అర్థమవుతుంది. 1949లో అకాట్స్ లొంగిపోయాడు. 1954లో జరిగిన ఒక కాల్పుల్లో షిమాడా మరణించాడు. ఇక ఆఖరి తోడుగా ఉన్న కుజుకా 1972లో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయాడు.
అలా 1972 నాటికి ఆ విశాలమైన అడవిలో ఓనోడా పూర్తిగా ఒంటరివాడైపోయాడు. చరిత్రను మనం ఎప్పుడూ ఉన్నదున్నట్లుగా మాట్లాడుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న 30 అనే నెంబర్ను ఒకసారి గమనించండి. ఆ 29 ఏళ్ల కాలంలో స్థానికులను శత్రువులుగా భావించిన ఒనోడా గెరిల్లా యూనిట్ ఏకంగా 30 మందికి పైగా అమాయక ప్రజలను చంపేసింది. అలాగే 100 మందికి పైగా గాయపరిచింది. ఇవి నిజంగా కఠినమైన చారిత్రక వాస్తవాలు. ఇక్కడ మనం ఎవరి పక్షం వహించకుండా జరిగిన ఆ విధ్వంసాన్ని డేటా పరంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అక్కడి నుంచి కథ పూర్తిగా మరో మలుపు తిరిగింది. దశాబ్దాలుగా ఎవ్వరికీ చిక్కని ఈ సైనికుడి కోసం జరిగిన నమ్మశక్యం కాని అన్వేషణ ఎలా జరిగిందో తెలుసా? ఇలా లక్ష్యాలు చూస్తే కొంచెం నవ్వు రావచ్చు, కానీ ఇది ముమ్మాటికీ నిజం. నోరియో సుజుకి అనే ఒక 24 ఏళ్ల జపాన్ సాధారణ యువకుడి జీవిత లక్ష్యాలివి. 1 పాండాను చూడాలి, 2 మంచు మానవుడిని అంటే ఏటీని చూడాలి, ఇక 3 సాక్షాత్తు మన హీరో ఒనోడాను వెతకాలి. దశాబ్దాలుగా పెద్ద పెద్ద సైనిక దళాలకు దొరకని ఒనోడాను పట్టుకోవడానికి ఈ కుర్రాడు ఒక సాహస యాత్రగా ఒంటరిగా అడవిలోకి బయలుదేరాడు. ఇందులో ఉన్న ఐరని గమనించారా? ప్రపంచంలోనే గొప్ప సైనిక దళాలు, ప్రభుత్వాలు దశాబ్దాల పాటు ప్రయత్నించి విఫలమైతే ఈ యువకుడు అతన్ని కేవలం 4 రోజుల్లో కనిపెట్టాడు. అది కూడా ఒక్క తుపాకీతోటా కూడా పేల్చకుండా. ఒక సాధారణ పౌరుడు ఇంతటి అసాధ్యాన్ని అకస్మాత్తుగా ఎలా సుసాధ్యం చేశాడో ఈ ఆధారం మనకు స్పష్టం చేస్తోంది. అయితే సుజుకి అతన్ని కలిసి జపాన్ దేశం పూర్తిగా మారిపోయిందని, యుద్ధం ముగిసిందని ఎంత చెప్పినా ఆ సైనిక శిక్షణ తాలూకు కఠినత్వం ఇక్కడ మళ్లీ బయటపడింది. తాను ఒక బేషరతు నియమం పెట్టుకున్నాడు. అదేంటంటే తన కమాండింగ్ ఆఫీసర్ స్వయంగా వచ్చి తనకు ఆజ్ఞాపిస్తే తప్ప తాను లొంగిపోయేది లేదని ఒనోడా తేల్చి చెప్పాడు. ఒక జపనీస్ పౌరుడు ఎదురుగా ఉండి చెబుతున్నా అతని మెదడులోని ఆ సైకలాజికల్ లాక్ మాత్రం ఓపెన్ కాలేదు. మరి ఆ కండిషన్ ఎలా నెరవేరింది? అడవిలో ఆ సైనికుడు చేసిన 29 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు ఎలా పడిందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆ కమాండ్ను బ్రేక్ చేయడానికి ప్రభుత్వం వేసిన ఖచ్చితమైన అడుగులివి. ముందుగా 29 ఏళ్ల క్రితం ఆదేశాలిచ్చిన ఆ మేజర్ తానిగుచ్చి కోసం వెతికారు. ఆయన అప్పటికే సైన్యం మానేసి ఒక సాధారణ పుస్తకాల దుకాణం నడుపుతున్నాడు. వెంటనే ఆయన్ని ప్రత్యేకంగా లుబామ్ అడవుల్లోకి విమానంలో తీసుకెళ్లారు. ఆ తరువాత అధికారికంగా యుద్ధం ముగిసిందని ఆ పాత అధికారి స్వయంగా తన ఆదేశాన్ని గట్టిగా చదివి వినిపించాడు. ఆ క్షణంలో ఏకంగా 29 ఏళ్లపాటు ఒనోడా మెదుడును బంధించిన ఆ సైకలాజికల్ లాక్ శాశ్వతంగా విరిగిపోయింది. అలా ఒనోడా చివరకు జపాన్కు తిరిగి వచ్చాడు. కానీ ఇక్కడ ఈ పోలికను మనం లోతుగా అర్థం చేసుకోవాలి. అతను 1944లో వదిలి వెళ్లిన నాటి జపాన్ సాంప్రదాయబద్ధంగా కఠినమైన క్రమశిక్షణతో ఉండేది. కాని 1974లో అతను అడుగుపెట్టిన జపాన్ పూర్తిగా పాశ్చాత్య సంస్కృతిని వంటపట్టించుకుని సాంకేతికంగా ఎంతో ఆధునికంగా మారిపోయింది. తాను ప్రాణాలకు తెగించి పోరాడిన ఆ పాత దేశం అక్కడ అతనికి కనిపించలేదు. ఆ కొత్త వాతావరణంలో ఇమడలేక ఏకాకిగా మారి అతను బ్రెజిల్ దేశానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 1996లో జరిగిన ఈ సంఘటన ఒకసారి చూడండి. $10,000. ఒనోడా మళ్లీ తను దశాబ్దాల పాటు యుద్ధం చేసిన ఆ ఫిలిప్పీన్స్ దీవికి వెళ్ళాడు. తను ఏ స్థానికులకైతే తెలియక హాని చేశాడో ఆ కమ్యూనిటీకి సహాయం చేయడానికి అక్కడ విద్యార్థుల చదువు కోసం అతను $10,000 విరాళంగా ఇచ్చాడు. తన గతం చేసిన గాయాలను కొంతైనా మానపడానికి అతను చేసిన ఒక హృదయపూర్వక ప్రయత్నం ఇది. ఇన్ని దశాబ్దాల పాటు ఎవరికీ అర్థం కాని తనదైన ఒక సుదీర్ఘ అడవి యుద్ధాన్ని చేసిన ఆ సైనికుడు చివరకు జనవరి 16, 2014న టోక్యోలో తన 91వ ఏట ప్రశాంతంగా కన్నుమూశాడు. కాలం ఆగిపోయిన ఒక దీవిలో తన యవ్వనాన్నంతా గడిపిన వ్యక్తి ప్రయాణం అలా ముగిసింది. ముగించే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. విధి నిర్వహణకు, అంకిత భావానికి హీరో ఒనోడా ఒక అంతిమ ప్రతీకగా మిగిలిపోతాడా, లేక చిన్నప్పట్నుండి మెదడులో నింపిన ఆ తీవ్రమైన మానసిక శిక్షణకు బలైన ఒక విషాదకరమైన బాధితుడా? విధేయతకు, పిచ్చితనానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను ఈ కథ ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటుంది కదా. ఈ దృశ్యాధారాల ద్వారా సాగిన ఈ విశ్లేషణ ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.